ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోకపోతే ఒక ఈఎంఐ కార్డ్ వాడిన దగ్గర నుంచి, అసెట్స్ బిల్డ్ చేసుకునే దగ్గర నుంచి ఇన్ని బర్డెన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఫ్యూచర్ అనేది క్వెషన్ మార్క్. అసలు ఫ్యూచర్ క్వెషన్ మార్క్‌గా ఉండకూడదు అంటే ఏ ఏజ్ నుంచి ప్రాపర్ వేలో దాన్ని డిజైన్ చేసుకోవాలి? ప్రాపర్ వేలో దాన్ని మనం అసెట్స్ కింద మార్చుకోవాలి. ఇది కరెక్ట్ క్వెషన్. ఇప్పుడు బేసిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు కొంటున్నారు అనుకుందాం. ఒక 15 లక్షల కారో, 20 లక్షల కారో మనం ఇప్పుడు ఏముంది ఒక 4 లక్షలు డౌన్ పేమెంట్ కడితే 20 లక్షల కారుకి మిగతాది లోన్ ఇచ్చేస్తాడు. 80% లోన్ వచ్చేస్తది. కానీ ఒక కారు కొనేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అనంటే, ఈరోజు నాకు జీతం వస్తుంది కాబట్టి, నేను ఈఎంఐ కట్టగలుగుతానని నాకు ధైర్యం ఉంది కాబట్టి, నేను ఆ కారు కొనుక్కోగలుగుతున్నాను. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ నా జాబ్‌లో అన్‌సర్టెనిటీ ఉండి, లేదా ఇద్దరం కలిసి ఎర్న్ చేస్తున్నాం వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దట్లో ఒక్కళ్ళ ఇన్కమ్ ఎఫెక్ట్ అయినా, హెల్త్ బాగోకనో, రెస్పాన్సిబిలిటీస్ వలన ఎఫెక్ట్ అయినా, నిజంగా నేను ఈ కారుని ఫ్యూచర్‌లో కూడా మెయింటైన్ చేయగలుగుతానా? ఉద్యోగం లేకపోయినా మీరు మెయింటైన్ చేసే స్టామినా మీ దగ్గర ఉందనుకోండి, దెన్ గో అండ్ బై ఇట్. అదొక కార్ విషయమే కాదు. మెయింటైన్ అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెయింటెనెన్సెస్ ఉంటాయండి. ఒకటి ఈఎంఐ పే చేయాలి. Yeah. 2 కార్‌కి సంబంధించి కార్ సర్వీస్, Yes. కార్‌కి పెట్రోల్ వేయించటం కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఒక థింగ్‌ని మెయింటైన్ చేయడానికి మనకి ఇందాక మీరు అన్నట్టు ఒక థింగ్ కొన్నాము అంటే దానికి ఒక లూప్ ఏర్పడిపోతుంది. Exactly, yes. సో దీన్ని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో ఎప్పుడైనా సరే మనము ఒక 2 ఇయర్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే 3 మంత్స్ అని అంటారు. ఇప్పుడు 2 ఇయర్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు ఏర్పాటు చేయాలి అని అంటే, ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఫండ్ 2 సంవత్సరాలకు సరిపడా మన దగ్గర ఉంటుందో, అసలు ఫస్ట్ 2 ఇయర్స్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీలో కనుక లే ఆఫ్స్ మొదలైనవి అని అంటే, ఐటీ కంపెనీ అని కదా, ఐటీ ఇండస్ట్రీలో. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ మొదలైతే అదేమి 1 మంత్ 2 మంత్స్ తోటి పోదు. ఇట్ మైట్ గో ఫర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆల్సో. అండ్ ఎప్పుడైతే మన దగ్గర దానికి సరిపడా ఫండ్ నెక్స్ట్ 2 ఇయర్స్కి బతకడానికి సరిపడా మన దగ్గర ఉండదో, అప్పుడు మన మెంటల్ కండిషన్ అనేది స్టేబుల్గా ఉండకుండా తప్పులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. కంగారులో తీసుకునే నిర్ణయాలు, ఎమోషనల్ డెసిషన్స్, ఒక రాంగ్ జాబ్ని పిక్ చేయటము, బికాస్ మనకి ఇక్కడ ఈఎంఐ బర్డెన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీకు 2 ఏళ్లకి సరిపడా కార్పస్ మీ బ్యాంక్ అకౌంట్ అంటే సేవింగ్స్ అకౌంట్లో ఉండాల్సిన అవసరమేం లేదు. ఇట్ కుడ్ బి ఎఫ్డి ఆర్ డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ ఫండ్స్ మీ దగ్గర ఉంటాయో అప్పుడు మీరు డెసిషన్స్ ఫస్ట్ రాంగ్గా తీసుకోకుండా ఉండటానికి మీకు స్ట్రెంత్ దొరుకుతుంది. మనీ ఈజ్ స్ట్రెంత్. అది మీ దగ్గర ఉంటే, అది కాకుండా మీరు ఈఎంఐల రూపంలో మీరు పెట్టుకున్నారు అనుకోండి దాన్ని, అది మీకు వీక్నెస్గా మారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. సో సాధ్యమైనంత వరకు ఫస్ట్ ఒక 2 ఇయర్స్ ఫండ్ని రెడీ చేసుకోండి. 2 ఇయర్స్ కూడా జీతం లేకపోతే బతకలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని అంటే, అసలుగా మన ఈఎంఐలు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మనము ఇప్పుడు సంపాదించేది బతకటం కోసం. బతకటానికి ఏర్పాటు చేయండి. ఎప్పుడైతే బతకడానికి సరిపడా డబ్బులు ఉంటాయో నిర్ణయాలు తప్పుడు పోకుండా ఉంటాయి.